ధర్నా చౌక్ పై పోటాపోటీగా ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. ధర్నా చౌక్ ను తరలించవద్దని వాళ్ళ జేఏసీ ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు, విపక్ష పార్టీలు నిరసనకు సిద్ధమయ్యాయి. ఇందిరా పార్క్ నుంచి ధర్నా చౌక్ ను తరలించవద్దని గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు ప్రజా సంఘాల నేతలు. వీరి ఆందోళనకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా మద్దతు తెలిపారు. ప్రస్తుతం ఇందిరా పార్క్ దగ్గర ఉన్న సిచ్యువేషన్ అందించడానికి మా ప్రతినిధి రాకేష్ సిద్ధంగా ఉన్నారు. రాకేష్, పరిస్థితి ఏంటి అక్కడ? ఇందిరా పార్క్ వద్ద రెండు వర్గాలకు సంబంధించి ఇందిరా పార్క్ను తరలించవద్దు అంటూ విపక్షాలు, జేఏసీ, దాంతోపాటు కొన్ని వామపక్ష సంఘాలు ఇక్కడ ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి. దానికి వ్యతిరేకంగా ఇక్కడ నుంచి ధర్నా చౌక్ని తరలించాలి, ఇక్కడటువంటి పరిసరాల ప్రశాంతతను కాపాడాలి. వాకర్స్ కానీ ఇక్కడటువంటి చుట్టుపక్కలటువంటి కాలనీస్ కానీ చాలా డిస్టర్బెన్స్ గురవుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ధర్నా చౌక్ని తరలించాలంటూ మరొక వర్గం ఇక్కడ ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇద్దరికీ పోలీసులు పర్మిషన్ ఇవ్వడంతో ఉదయం నుంచే వాకర్స్ అసోసియేషన్కి సంబంధించినటువంటి ప్రతినిధులందరూ కూడా రెండు టెంట్లు వేసి ఇటువైపు అటువైపు ధర్నా చౌక్కున్నటువంటి రెండు యాక్సెస్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండు రోడ్లకు పూర్తిగా బ్లాక్ చేస్తూ టెంట్లు వేసి వాళ్ళు ధర్నా కూర్చున్నారు. ఇక వామపక్షకు సంబంధించినటువంటి కొంతమంది ప్రతినిధులు ఇక్కడికి చేరుకున్నారు. ఇక కాంగ్రెస్, అదేవిధంగా టీడీపీ, సిపిఐ, సిపిఎం, ఇక టీజేఏసీ వీళ్ళంతా కూడా ఉదయం 11 గంటల వరకు ఇక్కడికి చేరుకున్నారు. టీజేఏసీ కోదండరామ్ నేతృత్వంలో 10 గంటలకి ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ క్రాస్ రోడ్లో బస్ భవన్కి చేరుకుంటారు. అక్కడ నుంచి ఇక్కడికి వరకు ర్యాలీగా చేరుకుంటారు. కాంగ్రెస్ నేత వి హనుమంతరావు ఉదయం నుంచే ఇక్కడ ధర్నా చేస్తూ ఉన్నారు. ఉదయం 6 గంటల నుంచే ఇక్కడ దీక్షలో కూర్చున్నారు. చెప్పండి, ధర్నా చౌక్ను తరలించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, కానీ ఇక్కడ వాకర్స్, కాలనీల సంఘాల వాళ్ళు మాత్రం ఇక్కడ ఖచ్చితంగా తరలించాల్సిందే అంటున్నారు. అది ఏడికి పోవాలి? ఇన్ని రోజులు ఇవ్వాలనే మీకు ఆలోచన వచ్చిందా? తెలంగాణ ఉద్యమం జరగలేదా? ఇన్ని మీటింగ్లు అయితే ఇక్కడ చిన్నజీఆర్ స్వామి వచ్చి రాత్రంతా భోజనం ఇస్తాడు, శివుని పూజ అవుతుంది, ఇక్కడ వెంకటేశ్వర్ల పూజ అవుతుంది, మైకులు పెడతారు. మీకు వాకర్స్ పోవాలంటే ఇంకో గేట్ కూడా ఉన్నది. అదే కాకుండా ఇక్కడ గ్రౌండ్ ఉన్నది. ఈ గ్రౌండ్ ఎవరు పెట్టిండ్రు? చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు యాజ్ అ స్పోర్ట్స్ మినిస్టర్ నేను ఇడంతా చెత్త చెదారం ఉంటే గ్రౌండ్ చేశాను. పిల్లలు ఆడుతారు, ప్రతి మీటింగ్లో అవుతుంది. అప్పుడు డిస్టర్బ్ కాదా? వాకర్స్ ఎప్పుడు చేస్తారండి? తెలంగాణ పొద్దున్నాక వాకింగ్ చేస్తారా? రాత్రి 4 గంటల నుంచి పొద్దున 9 గంటలకు ధర్నాలు ఎప్పుడైతాయి? 10 గంటలకు కావాలని కేసీఆర్ చేసిన కుట్ర. ఇవాళ కూడా ఈ టెంట్ ఎందుకు వేయించిండు? పోలీసు వాళ్ళు వేసిండ్రు కావాలని. మేము అడుగుతుంటే మీరు కూడా మీటింగ్ ధర్నా వాకర్స్ కూడా తీసుకోండి. వాకర్స్ ఏమంటున్నారు? 10 గంటల తర్వాత ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారండి. ఇది కేవలం టీడీఎస్ కు సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా ఉన్నారు. చెప్పండి, మీ అభిప్రాయం ఏంటి? ధర్నా చౌక్ను తరలించాలని కాలనీ సంఘాలు, వాకర్స్ అసోసియేషన్ ఖచ్చితంగా ఇక్కడ తీసేయాల్సిందే అంటున్నారు. ఇది వాకర్స్ అనే పేరు మీద టీఆర్ఎస్ ముసుగులో ఉన్న వాళ్ళు మాత్రమే అని చెప్పేసి మేము అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే 30 రోజుల నుంచి ఆందోళన చేస్తుంటే పర్మిషన్ ఇవ్వని గవర్నమెంట్ వాకర్స్ పేరు మీద ఇదే ఏరియాలో చేస్తే వాళ్ళకి ఎట్లా పర్మిషన్ ఇచ్చారని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం, ప్రశ్నిస్తా ఉన్నాం. ఇదే క్రమంలోనే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టినటువంటి ఇందిరా పార్క్ని రద్దు చేయడం సరైనది కాదుగా మేము భావిస్తాను. ఒకవేళ టీఆర్ఎస్ గవర్నమెంట్కి దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీ ముందు కానీ సెక్రటరీ ముందు కానీ పర్మిషన్ ఇవ్వాలా. అదే క్రమంలోనే కోర్టు తీర్పు అని చెప్పేసి టీఆర్ఎస్ గవర్నమెంట్ అంటుంది. ఇది కోర్టు తీర్పు అయితే కోర్టు తీర్పు చాలా బాగా పర్మిషన్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని అనేది కార్పొరేట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ ఉంటే వాటి ఫీజుల్ని రద్దు చేయాలో, వాటి మీద ఏంటి అని చెప్పేసి హైకోర్టు అడిగితే వాటి మీద సమాధానం లేదు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి కోర్టు తీర్మానం ఇస్తే వాటి మీద సమాధానం లేదు. కానీ ఇది ఇందిరా పార్క్ విషయంలో కోర్టు అని చెప్పడం సరైనది కాదుగా మేము భావిస్తున్నాం. ఇది ఓన్లీ టీఆర్ఎస్ గవర్నమెంట్ కుట్ర అని చెప్పేసి కూడా మేము అభిప్రాయం. ఇది మొత్తంగా ఇప్పుడిప్పుడే ఇక్కడికి చేరుకుంటున్నారు. ధర్నా చౌక్ తరలింపుకు వ్యతిరేకంగా విపక్షాలు, వామపక్షాలన్నీ కూడా ఏకమయ్యాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ దీన్ని లీడ్ తీసుకుంది. అదేవిధంగా టీజేఏసీ కూడా పెద్ద ఎత్తున దీనిపై ఆందోళన చేయడానికి సిద్ధమవుతుంది. మనతో పాటు కొంతమంది వాకర్స్ కూడా ఉన్నారు. చెప్పండి, మీకు ఏంటి ఇబ్బంది ఇక్కడ నుంచి ధర్నా చౌక్ ఉండడం? ఏమి ఇబ్బంది లేదు సార్. ఇక్కడ ముందర గ్రౌండ్ కూడా ఉంది, అక్కడ కూడా చేసుకోవచ్చు. ధర్నా ఇప్పుడు కాదు, అది ఎప్పుడు ధర్నా చౌక్ అనేది కొన్ని సంవత్సరాల నుంచి ఉంది, ఇవాళ కొత్తగా ఏం కాదు. ఇంకోటి వాకింగ్ అనేది ఎర్లీ మార్నింగ్ ఉంటుంది, బై 9-10 o'clock కల్లా క్లోజ్ అయిపోతుంది. ఏమండి, ఆ ముందర గ్రౌండ్ కూడా ఉంది, అక్కడ చేసుకోవచ్చు కదా. మేము అక్కడ ధర్నా అక్కడ చేసుకోవచ్చు, ఇంత పెద్ద గ్రౌండ్ ఉంది. వేరే ఫంక్షన్స్కి అన్నిటికీ గ్రౌండ్ అలాట్ చేస్తారు, దీనికి ఎందుకు ఇవ్వరు? ధర్నా చౌక్ కూడా ఇవ్వాలి కదా, ప్రాబ్లం ఏం లేదు, ఇవ్వచ్చు ధర్నా చౌక్. ఇది వాకర్స్లో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక్కడ ఆందోళన చేస్తున్నటువంటి వాకర్స్ని అడుగుదాం, ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బంది ఏంది? ఇన్ని సంవత్సరాల నుంచి వాకింగ్ చేసుకుంటున్నా, ఇన్ని సంవత్సరాల నుంచి అదే ధర్నాలు, ఆందోళనలు, తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో చాలా పెద్ద ఎత్తున జరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. అప్పుడు లేనటువంటి, చెప్పండి, ఇన్ని సంవత్సరాల నుంచి లేనటువంటి ఇబ్బంది ఇప్పుడే ఎందుకని? మీకు రోజు రోజుకు ధర్నాలో పార్టిసిపేట్ చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది.
మరి ఇక్కడ కాలనీలు కూడా ఎక్కువ పెరుగుతున్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని మరి ఇంతకుముందు ఉన్న ధర్నా చౌకులు ఎన్నో మార్చడం జరిగింది. మరి ఇప్పుడు కూడా ఇక్కడ ఈ ప్లేస్ మార్చడం వల్ల మరి ప్రజలకు కానీ ఎవ్వరికి కానీ ఏమి ఇబ్బంది లేదు. మరి ఇది చాలా బిజీ ప్లేసు. ఒకవైపు ఇందిరా పార్కులో వాకింగ్కి వచ్చేవాళ్ళు కానీ మరి ఈ స్టేడియంలో పిల్లలు ఆడడానికి కానీ మరి ఎన్నో వసతులు కల్పించిన ఇటువంటి ప్లేస్ను మరి రాను 30 సంవత్సరాల కింద ఇక్కడ ధర్నా చౌక్ పెట్టుకోవచ్చు. కానీ ఇప్పుడు ప్రజల అవసరాలు పెరిగినాయి, ప్రజల రద్దీ పెరిగింది, ఈరోజు ట్రాఫిక్ పెరిగింది. అసలే రోడ్ల మీద ట్రాఫిక్ సమస్యలు ఉన్నటువంటి అప్పుడు ఒక రోడ్డు మొత్తం బ్లాక్ చేసేసి మరి ప్రతి పౌరునికి ఇబ్బంది కలిగేది పరిస్థితి. మరి ఈ సమస్య 10 సంవత్సరాల నుంచి వాళ్ళు రిప్రజెంటేషన్ ఇస్తుంటే ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. మరి దీన్ని పరిష్కరించాలని ఏ ప్రభుత్వం కూడా ఆ దృష్టిలో చూడలేదు. కాబట్టి దీన్ని మన సౌహృదయంతో తీసుకుని ఇంకో ప్లేస్ మనం గవర్నమెంట్కి సజెస్ట్ చేయాలని కోరుకుంటున్నాం. ఇది చుట్టుపక్కల కాలనీలో ఉన్న వాళ్ళు, అదేవిధంగా ఇక్కడికి వచ్చేటువంటి వాకర్స్ చెప్తున్నటువంటి అభిప్రాయం. పూర్తిగా రోజు రోజుకు ధర్నాలు, రాస్తారోకోలు పెరిగిపోతున్నాయి. ఇక్కడికి వచ్చేటువంటి కార్యకర్తల సంఖ్య కూడా పెరుగుతుంది. గతంలో ఈ స్థాయిలో ఆందోళనలు జరిగేవి కానీ ఇప్పుడు మాత్రం చాలా ఇబ్బంది జరుగుతుందంటూ చుట్టుపక్కల కాలనీ వాసులు చెప్తా ఉన్నారు. గత 10 ఏళ్ల నుంచి ఇక్కడ నుంచి ధర్నా చౌక్ ఎత్తివేయాలంటూ ఫిర్యాదులు చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోలేదంటూ వాళ్ళు చెప్తా ఉన్నారు. సిచ్యువేషన్ చూస్తే అయితే చాలా టెన్షన్గానే కనిపిస్తుంది. పోటాపోటీ ధర్నాల నేపథ్యంలో ఇటు విపక్ష నేతలు, అదేవిధంగా టీజేఏసీ కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు చుట్టుపక్కల కాలనీలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఇద్దరికీ పోలీసులు అనుమతి ఇచ్చారు. ఇద్దరు కూడా ఇటువైపు అటువైపు టెంట్ వేసుకొని ఇక్కడ కాలనీ వాసులు వాకర్స్ ఉంటే ఇక ఎలాంటి టెంట్ వేయకుండానే పెద్ద సంఖ్యలో దూసుకురావడానికి విపక్షాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, టీజేఏసీ కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారు. జనసేన కూడా దీనికి మద్దతు ఇచ్చింది కానీ జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు అయితే ఇప్పటివరకు ఇక్కడ చేరుకోలేదు. పోలీసులు కూడా ముందు జాగ్రత్తగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక 11 గంటలకి ఇక్కడ నుంచి ధర్నా చౌక్ను తరలించొద్దంటూ ప్రతిపక్షాల ధర్నా ఉంది కాబట్టి 11 గంటల వరకు ఎలాంటి పరిస్థితి ఉంటుందో చూద్దాం. థ్యాంక్ యూ రాకేష్. అది ఇందిరా పార్క్ దగ్గర పరిస్థితి.